దశాబ్ద కాలంగా నిజామాబాద్ సమీప పల్లెల్లో అలజడి నెలకొంది. మైనింగ్ మాఫియా కన్ను ఈ ప్రాంతంపై పడడంతో ప్రకృతి మొత్తం ధ్వంసమవుతుంది. నిత్యం బాంబుల మోతతో జనం వణికిపోతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రకృతిని కొల్లగొడుతున్నారు కొందరు మైనింగ్ వ్యాపారులు. గుట్టల్ని తవ్వి మరాన్ని తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రకృతి పచ్చని చెట్లను నరికేస్తున్నారు. మైనింగ్ మాఫియా చేతిలో ధ్వంసమైనట్లు కనబడుతున్న ఈ ప్రాంతం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ గ్రామాలన్నీ ప్రకృతికి మారుపేరుగా ఉన్నాయి. ఇవన్నీ మాక్లూరు మండలంలోని మాక్లూర్, మాదాపూర్, సింగంపల్లి, చిన్నాపుర రెవెన్యూ శివారులోని గ్రామాలు. అడవులు చుట్టూ చెరువులతో అందంగా కనబడతాయి. కొన్నాళ్ల క్రితం ఈ ప్రాంతంపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ఇక్కడి గుట్టలు కరిగిపోతున్నాయి. పచ్చని చెట్లు నేలమట్టమవుతున్నాయి. ప్రకృతిని కొల్లగొట్టేందుకు మైనింగ్ అక్రమార్కులు పేల్చే బాంబులు మోత మోగుతున్నాయి. నిత్యం తెల్లవారుజామున బాంబుల మూతతో నిద్రలేస్తున్న స్థానికులు సాయంకాలం మళ్లీ బాంబుల మూతతోనే నిద్రిస్తున్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి అనుమతి లేకుండా, క్వారీ అనుమతి లేదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏ పర్మిషన్ లేకుండా ఎవరిని మేనేజ్ చేస్తారు. ఇలా మేము చెప్పంగానే అరెస్ట్ చేస్తారు. గతంలో కూడా మేము ఒక నిలబడి అరెస్ట్ చేయించినాం బండి, అయినా గడ చెప్పిన మళ్ళీ వదిలేసారు. అట్లా ఎన్నోసార్లు చేసినాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము కళ్ళు తెరిచి మన కలెక్టర్ గారిని స్పందించి, ఎంఆర్ఓ గారిని స్పందించి అక్రమ తవ్వకాలను ఆపేయాలని మేము కోరుకుంటున్నాం. అక్రమ మొరం తవ్వకాలపై ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి మాక్లూరు మండలంలో కోట్లు విలువ చేసే మైనింగ్ దోపిడీని పరిశీలించారు. స్థానిక బీఆర్ఎస్ నేత ఆధ్వర్యంలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై ఆనాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు. మాక్లూరు మండలంలోని ఓ సర్పంచ్ మైనింగ్ కు ఎలాంటి అనుమతులు లేకుండానే పేలుడు పదార్థాలు ఉపయోగించి తవ్వకాలు చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఆనాటి నుంచి సర్పంచ్ పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతుండగా మొరం తవ్వకాలు మాత్రం యథావిధిగా సాగుతున్నాయి. ఒకసారి ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు స్పందించినట్లు కనిపిస్తలేదు. పొద్దున్న దాకా బందే ఉంటుంది మొరం తవ్వకాలు. రాత్రిలో మాత్రం బాగానే నడుస్తున్నాయి టిప్పర్లు. ఆ టిప్పర్లు నడిచి మొత్తం పాడైపోయింది రోడ్డు. మా బోర్లు ఇవి జరిగినప్పటి నుంచే మా బోర్లన్నీ ఎత్తేసినాయి. ఇంతకుముందు ఒక 5-10 సంవత్సరాల క్రితం బోర్లు ఫుల్ నీళ్లు పోసేవి. అవన్నీ ఇవి అక్రమంగా చిన్నపూర్ నుంచి మాక్లూరు ఈ ఏరియాలో ఉన్న గుట్టలన్నీ అక్రమంగా కబ్జాలు అయిపోయింది. మాక్లూరు మండలంలో మళ్లీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని ఫిర్యాదు రావడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణు నేతృత్వంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఏకంగా 21 టిప్పర్లు, 3 ప్రొక్లైనర్లు గుర్తించి పట్టుకున్నారు. అప్పటికప్పుడు మైనింగ్ అధికారులను రప్పించి కొలతలను పరిశీలించాలని కోరారు. తవ్వకాలు పరిమితికి లోబడి జరిగాయా లేదా అనేది జాయింట్ సర్వే చేసి కేసులు నమోదు చేస్తామని గతంలో మాదిరే రెవెన్యూ, స్థానిక పోలీసులు మరోసారి చెప్పడంతో మొరం తవ్వకాలకు వీరి అండదండలు బహిర్గతమయ్యాయని స్థానికులు అంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ మాకు కావాలంటే కూడా మా విలేజ్కి ఏదన్నా మాక్లూరు విలేజ్ కావాలంటే కూడా మాకు మొరం దొరికే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి అధికారులు కూడా దీన్ని మొరాన్ని ఆపాలి. మరి మైనింగ్ వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ దీనిపై ఎమ్మటినే తగు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడి గుట్టలను గుత్తకు తీసుకున్నామని మైనింగ్ మాఫియా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇష్టారీతిన గుట్టలను గుల్ల చేస్తున్నారు. సాధారణ పౌరులు ఇల్లు కట్టుకుంటేనే మొరం అనుమతులు ఇవ్వని అధికారులు మొరం అక్రమార్కులు రెచ్చిపోతున్నా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఇలా ఏ ఒక్క శాఖ అధికారి కూడా సీరియస్గా ఈ దందాను కట్టడి చేయకపోవడమేంటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అక్కడ నుంచి కోతులు, అడిపందులు మా పంట చేన్లకు వచ్చి ఆ బాంబ్ బ్లాస్టింగ్ కు, ఆ సప్పుట్లకు అక్కడ ఉండక అవి మా చేన్ల మీద పడి, మా ఊర్ల మీద పడి కూడా నానా ఇబ్బంది చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే చర్య తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ మేము కంప్లైంట్ చేస్తే కూడా కొన్ని చాలు పట్టించుకునే నాదులు లేరు. ఈసారి మొరం మాఫియా స్థానిక కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా పట్టుకున్న జేసీబీలు, టిప్పర్లను మాక్లూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇంకా విచారణ జరుగుతుందంటూ కాలం వెల్లదీస్తున్నారు. 3 నెలల క్రితం ఎక్స్ప్లోజివ్ కేసులు నమోదు చేయగా ఫ్యామిలీతో సహా పరారైన సర్పంచ్ను పట్టుకోని పోలీసులు ఇంకా విచారణ అంటూ కాలం వెల్లదీయడం వెనుక ఎవరున్నారన్న చర్చ నడుస్తుంది. నిజామాబాద్ గంగస్థాన్కి చెందిన 2 వ్యాపారులు మొరం దందా నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తారు. అధికారులు స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. మొరం తవ్వకాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, విలువైన ప్రకృతి సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలని మాక్లూరు మండలవాసులు కోరుతున్నారు.